సో ఏంటి అనుకోని సంఘటన అన్నయ్య ఇది. నాన్నగారి పేరు హరికృష్ణ. నాన్నగారికి మేము నలుగురం ఆడపిల్లలము. ఒక అన్నయ్య, నాన్నగారు ఎలక్ట్రీషియన్ అండి, అలాగే గొప్ప కళాకారుడు కూడా. ఏదో గవర్నమెంట్ స్కూల్లో మేము చదివి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాము, నలుగురిలో తిరుగుతున్నామంటే అది నాన్నగారి గొప్పతనం అనేది చెప్పుకోవాలి. రీసెంట్గా నాన్నగారు, నేను 8 నెలల గర్భిణి. నాన్నగారు శ్రీశైలంలో భజన మండలిలో ఉంటారు, తబలిస్ట్ నాన్నగారు. శ్రీశైలంలో భజనకి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆ దేవస్థానంలోనే నాన్నగారు మరణించారు. నాన్నగారి కళ కోరిక ఏమిటంటే నా నలుగురు ఆడపిల్లలు ఒక స్టేజ్లో ఒక స్థాయిలో ఉండాలి. ముందుగా ముఖ్యంగా తన కన్న కొడుకు మీద చాలా ప్రేమ ఉండేది. కానీ అన్నయ్య, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరు మంచి ఉంటే ఒకరు చెడు ఉంటారంటారు కదా, అన్నయ్య చాలా డ్రింకర్, ఫుల్ డ్రింకర్. నాన్నగారు ఇలా అవుతారని అనుకోలేదన్నయ్య. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక నెల తర్వాత అన్నయ్య మారడం జరిగింది. నలుగురు ఆడపిల్లల్ని, భవిష్యత్తు మా కుటుంబాన్ని మొత్తం భుజాల మీద వేసుకోవడం జరిగింది. నా దురదృష్టం ఏంటంటే కనీసం నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆయనని తాకనివ్వలేదు ఎవరు. ప్రతి ఒక్కరు నువ్వు కడుపుతో ఉన్నావు, రాకూడదు, ముట్టుకోకూడదు, చేయకూడదు, చూడకూడదు అని ఆఖరి చూపు చూసుకున్నాను. కానీ ఆయన దగ్గరికైతే నేను తనివి తీరా ఆయన గుండెల మీద నాకు బాధపడాలనేది ఒక ఎవరు ఇవ్వలేదు. సరిగ్గా అదే ఏ తేదీనైతే కాలమయ్యారో అదే సరిగ్గా నెల లోపే మళ్ళీ నాకు నాన్నగారే పుట్టారండి. ఇప్పుడు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు నా కొడుకుని నాతో సహా నాన్నగారనే పిలుస్తామన్నయ్య. కానీ ఆ భగవంతుడు నాకు నాన్న ప్రేమను దూరం చేశాడు. నాన్నని మాత్రం లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. ఇల్లు తాకట్టు పెట్టి కూడా మాకే చూసుకున్నాడు, కానీ ఏ రోజు తన స్వార్థం చూసుకోలేదండి. ఏం కాదు, నాన్న ఇక్కడే ఉన్నారు, మీతో పాటు ఉన్నారు. మీకు ఒక్క అన్నయ్యనా? ఇద్దరు అన్నయ్యలు, నేను కూడా ఉన్నా. బట్ నువ్వు అన్నయ్య దగ్గరికి వచ్చావు కాబట్టి నేను ఉట్టి చేతులతో పంపించలేను. ఆడబడుచుగా లాంఛనాలు ఇచ్చే పంపించాలి కదా.